నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నువ్వు జైలు యాత్రలకు వెళ్ళి లిక్కర్ కుంభకోణంలో 1000 కోట్లు దోపిడీ చేసిన వాళ్ళని పరామర్శించడం కాదు. అమరావతి ప్రాంతంలో ఏ సీడాక్స్ ఛానల్కి వెళ్దామా, రోడ్డుకి వెళ్దామా, సచివాలయంకి వెళ్దామా, అసెంబ్లీకి వెళ్దామా, సెక్రటరీకి వెళ్దామా, హైకోర్టుకి వెళ్దామా, ఏ ప్రాంతానికి వెళ్దాం, ఛాలెంజ్. మేము గాని మా నాయకులు గాని సిద్ధంగానే ఉన్నారు, మా శాసనసభ్యులు గాని. గుర్తుపెట్టుకో, ఇవాళ సిఆర్డీఏ పరిధిలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే రైతులకి మరి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విషయంలో కావచ్చు, వాళ్ళ కౌలు డబ్బుల విషయంలో కావచ్చు, వాళ్ళ రిటర్న్ ఫ్లాట్ విషయంలో కావచ్చు, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కారం చేసి అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా వేగవంతం చేసి పనులు ముందుకు తీసుకెళ్తా ఉంటే సూపర్ 6 పథకాలు ఏదైతే అటు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విషయంలో కావచ్చు, మరి అదే విధంగా స్త్రీ శక్తి కావచ్చు, అట్లాగే అన్నదాత సుఖీభావాలో డబ్బులు పడ్డాయి. తట్టుకోలేకపోతున్నావు. కేంద్రం ఇచ్చిన 2000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5000, 7000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇవన్నీ కూడా ఏంటంటే సూపర్ 6 సూపర్ సక్సెస్ గా ప్రజల్లోకి వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతా ఉన్నాడు.